అందరికీ నమస్కారం. ఎస్ఎస్ రాజమౌళి. ఈ పేరు వింటేనే మనకు అద్భుతాలు గుర్తొస్తాయి. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న మరో అద్భుతమే వారణాసి. అసలు కాలమే గతి తప్పితే ఏం జరుగుతుంది? ఆ రహస్యాన్ని ఛేదించడానికి రండి ఈ ప్రయాణంలోకి వెళ్దాం. కాలాగ్ని మేల్కొంటుంది. ఒక నక్షత్రం పడుతుంది. నిద్రించిన మహాశక్తులు మేల్కొంటాయి. ఒక లోకాల యాత్రికుడొస్తాడు. వావ్! ఈ మాటలు వింటుంటేనే ఏదో తెలియని ఉత్కంఠ. అసలు మన కథ మొదలయ్యేదే ఇక్కడ్నించనమాట. క్రీస్తు శకం 512లో వారణాసిలో కొందరు ఋషులు చెప్పిన ఈ భవిష్యవాణి రాబోయే ఓ పెను ప్రళయానికి ఒక రకంగా నాంది పలికింది. సరే, ఇప్పుడు టైంలో ముందుకి ప్రయాణిద్దాం. నేరుగా 2027లోకి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మానవ జాతి ఉనికే ప్రశ్నార్థకం అయ్యేంత పెద్ద ప్రమాదమొకటి మనకోసం కాచుకూర్చుంది. ఆ ప్రమాదం పేరే శంభవి. భూమివైపు దూసుకొస్తున్న ఓ రహస్య గ్రహశకలం. కాని ఆగండి, ఇది మామూలు గ్రహశకలం కాదనమాట. దాని గమనాన్ని గమనిస్తున్న సైంటిస్టులకి మైండ్ బ్లాక్ అయ్యే నిజం తెలిసింది. అదేంటంటే దాన్ని ఎవరో ఒక అదృశ్య శక్తి కావాలనే భూమివైపు నడిపిస్తోంది. సరిగ్గా అదే టైంలో ఇక్కడ శంభవి భూమివైపు వస్తుంటే వేల మైళ్ల దూరంలో అంటార్క్టికాలో రాస్ ఐస్ షెల్ఫ్లో ఓ టీంకి అస్సలు ఉండకూడంది, ఊహకు కూడా అందనిది ఒకటి కనిపించింది. అదేంటంటే ఓ పురాతన ఓడ మంచుగడ్డలో చిక్కుకుపోయుంది. అసలు విషయమేంటంటే ఆ ఓడమీద ఉన్న గుర్తులు క్రీస్తు శకం 512 నాటి ఆ భవిష్యవాణిలోని గుర్తులతో అచ్చం సరిపోయాయి. అప్పుడర్థమైంది ఈ వేర్వేరు కాలాల్లో జరుగుతున్న సంఘటనలకీ మధ్య ఏదో తెలియని బలమైన బంధముందని. అసలు క్రీస్తుపూర్వం 7200, క్రీస్తు శకం 512, మళ్లీ 2027, ఈ మూడు కాలాలకి సంబంధమేంటి? ఆ సమాధానం కావాలంటే మనం కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఈ కథ అంతా ఎక్కడ మొదలైందో అక్కడికే. మనం వెళ్లబోయేది త్రేతాయుగానికి. క్రీస్తుపూర్వం 7200. లంకానగరం అగ్నికీళ్లల్లో మండిపోతోంది. ఆకాశం నిండా రక్తవర్ణం. అక్కడ జరుగుతోంది ఓ మహాసంగ్రామం. ఆ యుద్ధంలో రాక్షసుడైన కుంభకర్ణుడు శ్రీరాముడి మీదకి ఒక పర్వతాన్నే విసురుతాడు. దాన్ని ఎదుర్కోవడానికి రాముడు తన దివ్యాస్త్రాన్ని సంధిస్తాడు. ఆ రెండు శక్తులు ఢీకొన్న ఆ ఒక్క క్షణం, అది కేవలం యుద్ధంలో ఒక భాగం కాదు, ఆ దెబ్బకి కాలానికే గాయమైంది. అదే మొదటి టైం ఫ్రాక్చర్, కాలంలో ఏర్పడిన మొదటి విరుపు. సరే, ఈ కాలంలో ఏర్పడిన ఈ అలజడి ఉంది కదా, దానికి ఆకర్షితుడై ఒకడొస్తాడు. ఆఫ్రికాలోని అంబులి అడవుల గుండా నడిచివస్తున్న ఓ ఒంటరి యాత్రికుడు. అతనే మన హీరో మహేష్ బాబు, ద టైమ్ ట్రాటర్. అతను మామూలు మనిషి కాదు, ఓ సంచార శక్తి అన్నమాట. అతని ఉనికికే గాలి వంగుతుంది, కాలం అలల్లా కదులుతుంది. అతని చేతిలో ఉన్న ఆ దండం ఈ మొత్తం రహస్యానికి తాళం చెవి. కాలంలో ఎక్కడ గందరగోళం మొదలైనా అక్కడతను వాలిపోతాడు. సరే, ఈ మొత్తం చిక్కుముడిని విప్పడానికి, సమాధానాల కోసం అతని అన్వేషణ అతన్ని ఉగ్రబెట్టి గుహ దగ్గరికి తీసుకెళ్తుంది. అది మామూలు గుహ కాదు, అపారమైన భూగర్భ శక్తికి కేంద్రం. ఆ గుహలోని అగ్నిగుండంలో తన దండాన్ని పెట్టగానే ఆ గుహ మొత్తం కాంతితో నిండిపోతుంది. అతనికి గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. రాముడి యుద్ధం, వారణాసిలో ఋషుల యాగం, అంటార్కిటికాలో గడ్డగట్టిన ఓడ, 2027లో దూసుకొస్తున్న గ్రహశకలం అన్నీ కళ్లముందు కదలాడతాయి. ఈ పజిల్ ముక్కలన్నీ ఒకదానికొకటి ఎలా అత్తుకున్నాయో అతనికి అర్థమవటం మొదలవుతుంది. అప్పుడే అతని మనస్సులో ఒకే ఒక్క పేరు, శక్తివంతమైన పేరు వినిపిస్తుంది: రుద్ర. ఇక్కడ్నించి కథ అసలు మలుపు తిరుగుతోంది. అసలు నిజమేంటో ఇప్పుడు బయటపడబోతోంది. ఆ రహస్యమేంటో తెలుసుకునే ముందు ఈ విశ్లేషణ నచ్చితే ఒక్క లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరింతకీ ఈ సంఘటనలన్నిట్నీ కలుపుతున్న అసలు కథ ఏంటి? అసలు నిజంగా ఏం జరిగింది? ఇక్కడే అసలు సీక్రెట్ ఉంది. చూడండి, క్రీస్తుపూర్వం 7200లో రాముడి బాణం వల్ల లంకలో కాలంలో మొదటి విరుపు ఏర్పడింది. ఆ తర్వాత క్రీస్తు శకం 512లో వారణాసి ఋషులు ఈ గాయాన్ని గుర్తించి దాన్ని మాన్పడానికి ఓ యాగం చేశారు. కాని అది పూర్తిగా మానలేదు. దాంతో 1200 సంవత్సరంలో ఆ విరుపు మళ్లీ చిన్నగా తెరుచుకోగంతో ఓ వేదకాలపు ఓడ అందులోకి లాగబడి అంటార్కిటికాలో గడ్డకట్టింది.
ఇక ఇప్పుడు 2027లో అదే విరుపు సంభవి రూపంలో పూర్తిగా తెరుచుకుని గతాన్ని మన వర్తమానంలోకి తీసుకురావడానికి ఒక ద్వారంగా మారింది. అంటే భూమిని ఢీకొట్టబోయేది ఓ గ్రహశకలం కాదన్నమాట. అదొక ద్వారం, గతాన్ని వర్తమానంలోకి తెచ్చే ఓ గేట్వే. వేల ఏళ్ల క్రితం గాయపడిన కాలం ఇప్పుడు ఆ ద్వారం గుండా మన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది. ఇక ఈ కథలన్నీ, ఈ దారులన్నీ చివరికి ఒకే చోటకి చేరాయి. అదే వారణాసి, మణికర్ణికా ఘాట్. ఈ పవిత్ర గంగా తీరంలో ఇప్పుడు కాలమే కాలంతో తలపడబోతోంది. యుగాలుగా ఎదురుచూస్తున్న ఆ సంగమం రానే వచ్చేసింది. వారణాసి నగరం మీద ఓ అసాధారణమైన తుఫాను కమ్ముకుంది. నందిమీద త్రిశూలంతో రుద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అతన్ని ఎదుర్కోవడానికి మన టైం ట్రాటర్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆకాశం రెండుగా చీలి ఆ శంభవి ద్వారం తెరుచుకుంది. ఇక ఆ ద్వారం గుండా ఊహకు అందనిది బయటికి రాబోతోంది. ఆ ద్వారం నుండి బయటకొచ్చింది గతం. అవును, కాలంలో గడ్డకట్టిపోయిన కుంభకర్ణుడు. చేతిలో ఇంకా పర్వతాన్ని పట్టుకునే ఉన్నాడు. అతనితో పాటు కాంతి రూపంలో ఆంజనేయస్వామి కూడా. అంటే త్రేతాయుగంలో రావుడికి కుంభకర్ణుడికి మధ్య జరిగిన ఆ యుద్ధం అప్పుడు ముగిసిపోలేదు, జస్ట్ పాజ్ అయ్యింది. ఇప్పుడు 2027 వారణాసిలో ఆ యుద్ధం మళ్లీ మొదలవబోతోంది. మరి ఈ వినాశనాన్ని ఆపడం ఎలా? ఇక్కడే రుద్రుడు అసలు నిజం చెప్తాడు. తాను ఆ ద్వారానికి రక్షకుడినని, దాన్ని మూసివేయడం టైం ట్రాటర్ విధి అని. అప్పుడు టైం ట్రాటర్ తన దండాన్ని ఉపయోగించి రాముడి బాణంలోని శక్తిని మళ్లీ ఆ విరుపులోకి పంపిస్తాడు. అదే సమయంలో రుద్రుడు తన త్రిశూలంతో వేసి ఆ ద్వారాన్ని శాశ్వతంగా మూసివేస్తాడు. ఒక్కసారిగా ఓ పెద్ద కాంతి విస్ఫోటనం. అంతే, గతం మళ్లీ గతంలోకే వెళ్ళిపోయింది. కుంభకర్ణుడు, ఆంజనేయస్వామి వాళ్ల కాలానికి వాళ్లు తిరిగి వెళ్ళిపోయారు. శంభవి ద్వారం మూసుకుపోయింది. కాలం మళ్లీ సరిగ్గా నడవడం మొదలుపెట్టింది. వారణాసిలో ప్రశాంతత నెలకొంది. కాని ఈ కథ ముగిస్తూ ముగిస్తూ మనలో ఓ ప్రశ్నను వదిలివెళ్తుంది. ఒక పాత యుద్ధం కొత్త యుగంలోకి వచ్చింది. అసలు ఎప్పటికీ ముగియని యుద్ధాన్ని ఎలా ముగిస్తారు? ఈ అద్భుతమైన కథ గురించి ఏమనుకుంటున్నారు? మీ థియరీస్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుద్దాం.